పార్టీ గెలవాలి, పార్టీ నిలబడాలి అని అనుకుంటే ఆయన జనాల్లోకి రావాలి. బెంగళూరులో కూర్చుంటే పని కాదు. ఆయన వెళ్ళి బెంగళూరులో కూర్చుంటున్నాడు. అవును. బెంగళూరులో కూర్చుంటే పని ఏమైద్ది? జనాల దగ్గరికి వచ్చి జనాల్లోకి వెళ్తే గన పని అయిద్ది. కానీ ఓకే. సో బ్యాక్ టు అనిల్ కుమార్ యాదవ్ టాపిక్. సో మరి ఆయన అంత మాట అన్నాడు కదా, సో దీనిపై యాక్షన్ ఎలా ఉంటుంది అంటున్నారు? తప్పకుండా గట్టిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి పైన పెద్దలు ఎలా తీసుకుంటారో మనకైతే తెలియదు, కానీ గట్టిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వెనక పక్కన ఉన్నారు, వాళ్ళు ఉన్నారంటే ఎవరు ఉంటారు ఆయన దగ్గర చేసేవాళ్ళు? పక్కన ఉండేది ఎవరు? వీళ్ళు ఎస్సీ ఎస్టీలు వాళ్ళే చేస్తారు. పక్కన పని చేయించుకునేది వాళ్ళ చేత చేయించుకుంటారు. కానీ బాగుపడాలి, వాళ్ళు కూడా బాగుపడాలి, నాతో పాటు కొద్దిగా సంపాదించుకుని అంటే ఆయన సంపాదించుకున్నాడని ఆడు చెప్పాడు కదా. నాతో పాటు 10 మందికి జరగాలి, ఇలాగా నలుగురికి కూడా సంపాదించుకోవాలి అంటున్నారు. అంటే ఆయన వల్ల చాలా లాభపడ్డారు అంటున్నారు. దానికి ఏమంటారు? అంటే రాజకీయాల్లోకి వచ్చేసి సంపాదించుకోవడానిక? ఆయన అన్నది అంతే ఉంది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి సంపాదించుకోవడానికా? అట్లా అనకూడదు, తప్పు. ఓకే. నేను 10 మందికి సహాయం చేయాలనుకున్నాను, కానీ నాకు ఇట్లా చేశారని చెప్పేసి ఆయన చెప్పుకోవాలి. అంతేగాని నాతో పాటు సంపాదించుకోవాలి అదే తప్పు కదా. ఇప్పుడు వాళ్ళ పరువు తీసినట్టయితే కదా. నీ పార్టీ వాళ్ళే కదా. అంటే ఎవరుంటారు? నీ పార్టీ వాళ్ళు ఉంటారు. పక్కన వాళ్ళ పార్టీ వాళ్ళు నీ దగ్గర పనిచేయరు కదా. ఎట్ట చేస్తారు? టీడీపీ వాళ్ళ దగ్గర చేసుకుంటారు, వైసీపీ వాళ్ళ దగ్గర చేసుకుంటారు. అటు పక్కన పార్టీ వాళ్ళని ఇరికించడానికి ఎట్ట కుదురుద్ది నీకు? పోయినసారి ఉంది వైసీపీ ప్రభుత్వమే కదా, ఎలా కుదురుద్ది? కుదరదు కదా. అదండి.